హాయ్ అండి. ఎంఎల్‌డి వరల్డ్‌కి స్వాగతం. సో, ఇవాల్టి వీడియో ఏందంటే, బాతుకూర అందరికీ చేయడం రాదు గదండీ! కొంతమందికి చేయడం రాదు. సో, ఇవాల్టి వీడియోలో సింపుల్‌గా చాలా టేస్టీగా చేసుకునే బాతుకూర ఫ్రై ఎలా ప్రిపేర్ చేయాలనేది మీ ముందుకు తీసుకొచ్చేసాను. ముందుగా మనం బాతుకూరని శుభ్రం జేసుకోవాలి. సో, చూస్తున్నారు గదా! చేసిన తర్వాత ఒక గ్లాస్ వాటర్, కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసుకొని ఒక 5 మినిట్స్ వరకు ఉడకబెట్టుకున్న తర్వాత ఆ వాటర్ని మనం వంచేసుకోవాలి. ఎందుకంటే దాంట్లో నీసు వాసన అనేది ఉంటుంది కాబట్టి. సో, ఒక కళాయి తీసుకొని చక్కగా ఆయిలు, పట్ట, లవంగాలు, బిర్యానీ ఆకు వేసుకున్నాను. సో, ఒక ఆనియన్ ముక్కలు సన్నగా కట్ చేసుకున్నాను. అవి కూడా వేసేసుకొని చక్కగా వాటిని కూడా ఫ్రై కొంచెం కరివేపాకు వేసుకోవాలి. తర్వాత మనం బాతుకూర ముక్కలను కూడా వేసేసుకొని చక్కగా వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి. సన్న మంట మీద ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో, చూస్తున్నారు కదా, కలర్ కూడా చాలా వరకు చేంజ్ అయ్యింది. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల నీసు వాసన అయితే అస్సలు ఉండదండి. తగినంత కారం, కొంచెం గరం మసాలా వేసుకుని, తగినంత సాల్ట్ వేసుకుని చక్కగా ఫ్రై చేసుకుంటే చాలా రుచికరమైన బాతుకూర ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. నచ్చిందా వీడియో? నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం. బాతుకూర ఫ్రై అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి. ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఇవాళ వీడియో ఇది. బాయ్ అండి.